స్వాగతించాం. విసిరేసిన అమావాస్యని మరింత దూరంగా నెట్టేసి విరబూసిన వెన్నెల మన చంద్రన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విశేషంగా మనం స్వాగతించాం. ఏళ్ల తరబడి ఎదురుచూపు ఎప్పుడు అవకాశమాని ఎదురు చూసి ఇవాళ 90% పైగా విజయాన్ని ఇచ్చినటువంటి మీ అందరి సాక్షిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మన మంత్రివర్గ సభ్యులు కావచ్చు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, అలాగే శ్రీ జనసేన అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఉన్నటువంటి నేతలు. ఒక చిన్న మనవి, పోలీస్ శాఖకు మనం సహకరిస్తూ వెళ్ళాలి. మధ్యలో కొన్ని దారులుగా ఏర్పాటు చేశాం, కొన్ని సెగ్మెంట్గా ఏర్పాటు చేసి దారి విడిచిపెడితే ఆ దారిలో కూడా కొంతమంది అడ్డుగా నుంచున్నారట. కొంచెం అసౌకర్యం ఉంది. పెద్దలారా, మీకు చెప్పవలసింది కాదు, మీరు అన్నీ తెలిసిన వారు. దయచేసి ఆ దారిని విడిచిపెట్టి మిగతా ప్రాంతంలో మీరు కూర్చోండి, కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ, ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకానొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి, సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు, ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు, జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది మైత్రీ బంధం. 3 పార్టీలు కాదు, ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగులా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రి బంధానికి ప్రతీకలా అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలతోటి ఎంచుకున్నటువంటి సమాజ సేవ అన్న దానికి నిలబడి కట్టుబడి ఉంటామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి. మనమంతా చూడబో